విమర్శలను ఎదుర్కొంటుంది. ఏ ముహూర్తాన తాను ఓడిపోతే ఫామ్ హౌస్లో కూర్చుంటానని కేసీఆర్ చెప్పారు, కానీ ఇప్పుడు అదే నిజం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ను వీడి రావడం లేదు, అబ్బాయి కేటీఆర్ అమెరికాలో ఉంటున్నాడు. అంటే ప్రభుత్వంలో ఉంటేనే అధికారాన్ని అనుభవిస్తూ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలను గాదిలికి వదిలేస్తారా అంటూ ప్రజల నుండి సైతం విమర్శలు వినిపిస్తున్నాయి. కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు శిక్ష అనుభవించి ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడే మకాం వేసిన పరిస్థితి. ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడానికి తప్ప ప్రజల మీద ఏమాత్రం కనికరం లేదని ఈ బీఆర్ఎస్ పార్టీకి అంటూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అసలు బీఆర్ఎస్ బాస్కి బయట ఎప్పుడుకొస్తారైనా? ప్రజల ఘోష గులాబీ బాస్కు పడుతుందా? తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం సన్నగిలుతుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత, ఏఐసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత రూప్రాజ్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు అవధాని గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా డాక్టర్ అనిల్ గారితో మాట్లాడదాం. అనిల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. అనిల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. అనిల్ గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా విపత్తుగా అనుకోవచ్చు మనం, ఎందుకంటే అనుకోకుండా ఈ వాతావరణ పరిస్థితుల వలన చాలా దారుణమైన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, కొన్ని జిల్లాల్లో అయితే చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగిన పరిస్థితి. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఏ రకంగా చూడాలంటారు? నిజంగా మొదటగా ఈ గత వారం రోజుల కురుస్తున్న వర్షాలకు యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా చాలా శోచనీయమైన పరిస్థితులు. నిజంగా చాలా మంది నిరాశ్రయులు అయ్యిండు, కొందరి కుటుంబాలు అయితే ప్రాణాలు కోల్పోయిండు. నిజంగా అటువంటి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, అటువంటి గాయపడిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా వాళ్ళ కుటుంబాల తరఫున ఆదరణ, అదేవిధంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. సరే, ఇప్పుడు ఒక విపత్తు కలిగింది, విపత్తును కూడా రాజకీయం చేయాలని మనం అనుకోకూడదు. కానీ నిజంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒక తీరు చాలా బాధేస్తుంది కూడా. ఎందుకంటే రాజకీయాలు ఒక భాగం. విపత్తులు ఏర్పడినప్పుడు ప్రజలతో నిలబడవలసిన బాధ్యత రాజకీయ నాయకులుగా మాత్రమే కాకుండా ఒక సాటి మానవుడుగా మన మీద ఉంటుందని నేను అనుకుంటా. కానీ మానవత్వం, రాజకీయ ముసుగులో పార్టీలు నడుపుతున్నటువంటి ఈ నాయకులు మానవత్వాన్ని మరిచి ప్రవర్తించినందుకు నిజంగా ఇది దురదృష్టకరమని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను మొదట టీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడతాను. ఇప్పుడు రాష్ట్రం అంతా విపత్తుకర పరిస్థితులు ఉంది. మీరు కూడా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించు, మీ మీద సామాజిక బాధ్యత లేదా? నిరాశ్రయులైన వాళ్లకు మీ వంతు సహాయం అందించడమే కాకుండా కనీసం ఓదార్పు అందించే శక్తి లేదా? ఇప్పుడు రాష్ట్రంలో 64 ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్యేలు మీరు ఉన్నారు కదా, కనీసం ఎక్కడెక్కడైతే వరద ముప్పు ప్రాంతాలు ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంతో కొంత విపత్తుకర పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళను మందలించి వాళ్ళను ఓదార్చవలసిన నైతిక బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు లేదా? మీరు చూడండి, ఈరోజు ఎక్కడ అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు తప్ప కానీ ఎక్కడ కానీ ఏదో మధ్యవర్తులకు ఒక్కరిద్దరు కానీ పూర్తి మొత్తంలో ఆ పార్టీలు, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పూర్తి మొత్తంలో ఈ యొక్క సహాయ చర్యలో పాల్గొంటున్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. నెంబర్ 1, కవితక్క గారు మొత్తం స్వీట్లు పంచుకొని, కేకులు పంచుకొని, పాలాభిషేకాలు చేసుకొని మొత్తం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చినట్టు చెయ్యి ఊపుకుంటా పైకచ్చిళ్ళు. మరి ఇప్పుడు ఎక్కడన్నారా కవితక్క గారు? జై కేసీఆర్ అనుకుంటూ వచ్చిన వాళ్ళు, మరి ఆ కేసీఆర్ ఎక్కడ వేయండి? ఇప్పుడు ప్రజలు విపత్తుకర పరిస్థితులు ఉన్నప్పుడు బయటకు వచ్చి మీ సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాలి కదా. మీరు కూడా 10 సంవత్సరాలు పరిపాలించారు కదా. ఈ విపత్తుకర పరిస్థితుల్లో ప్రజలు ఏమేమి జరుగుతుందో అక్కడ మీరు కూడా సహాయ చర్యలు పాల్గొనాలి కదా. టీఆర్ఎస్ నాయకులు సహాయక చర్యలో పాల్గొనాలి కదా. మరీ ఇంత దురదృష్టకరం ఏంటంటే బీజేపీ ఇదంతా ఒక తీరుగుంటే కేంద్రం నుంచి వచ్చే సహాయము మరీ అంతంత మాత్రం. ఏదో ప్రెస్లో ఈ మధ్య నేను చూశాను, అమిత్ షా గారును మోడీ గారు మన ముఖ్యమంత్రి గారితో ఫోన్లో మాట్లాడినట్టు. కానీ ఇప్పుడు తగ్గుముఖం, వాతావరణం ప్రశాంతం నుంచి తగ్గుముఖం బట్టి దాదాపు 12 గంటల నుంచి 24 గంటలు కూడా అయింది. అప్పుడు ఉన్నటువంటి మోస్తారు వర్షాలు ఇప్పుడు లేవు. కనీసం 2 హెలికాప్టర్లు పంపించే దిక్కు లేదండి ఈ రాష్ట్రానికి. పక్కనున్న రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క
అలయన్స్ పార్టీ అని 6 హెలికాప్టర్లు పంపించిల్లట. 6 హెలికాప్టర్లు పంపించినప్పుడు తెలంగాణ ప్రజలు ఇక్కడ నుంచి కూడా 8 ఎంపీలు ఇచ్చిల్లు కదా ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రం నుండి కనీసం ఒక 2 హెలికాప్టర్లు పంపించి ఎక్కడెక్కడైతే చిక్కుకొని ఉన్నారో, ఎక్కడెక్కడైతే సహాయ చర్యలు ఇంకా అంతలేవో వాటిని అందించవలసిన నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలకు కానీ లేదా అండి? నేను బీజేపీ పార్టీ అంటారు, కనీసం కేంద్రంలో మీరు ఉన్నారు, ఈ నైతిక బాధ్యత. ఒక్క హెలికాప్టర్ తెలంగాణ పౌరుల ఆత్మగౌరవ ప్రాణాలను కాపాడడానికి ఒక్క హెలికాప్టర్ నోచుకోరండి. కాబట్టి దయచేసి మా ఇద్దరి సోదరులకు కూడా అనిల్ గారు మీరేమో కేంద్ర ప్రభుత్వం మీరేమో కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్ పంపలేదు అంటున్నారు. మరోవైపు హరీష్ రావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన 74 ఏళ్ల ఏజ్లో ఆయన పక్క రాష్ట్రంలో ఆ రకంగా బోటు మీద వెళ్తుంటే ఇక్కడ కనీసం 55 ఏళ్ల వయసు ఉండి మీరు ఎందుకు మంత్రులందరూ ఫెయిల్ అయ్యారని ఆయన మాట్లాడుతున్న పరిస్థితి, దాన్ని ఎలా చూడాలంటారు? హరీష్ రావు గారు ఫెయిల్ అయిందండి. మా మంత్రులందరూ ఆన్ గ్రౌండ్ లో ఉన్నారు. ఇప్పుడు నేను వరంగల్లో కూర్చొని ఉన్నా. ఇప్పుడే మా ముఖ్యమంత్రి గారు నా పక్కన ఉన్న జిల్లాలో మహిబాద్ లో ఉన్నారు. అక్కడ చర్యలు జరుగుతున్నాయి. మాకి ప్రాణాలతోని రాజకీయమా అండి? ప్రాణాలతోని రాజకీయమా? నేను ఇప్పటికి కూడా ఏంటంటే బీఆర్ఎస్ ఈ జరిగిన ముప్పు మొత్తం బీఆర్ఎస్ కారణము, బీజేపీ కారణం అని అంటలేను. నేను ఏమంటున్నానంటే స్పందించవలసిన స్థాయిలో మీరు స్పందించండి. మీకు కూడా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మీకు కూడా వ్యవస్థ ఉంటుంది, మీ చేతిలో కూడా ఎంతో కొంత అధికారం ఉంటుంది. కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించండి. కేసీఆర్ గారు అనుకుంటే మోదీ మాట్లాడలేరా? కిషన్ రెడ్డి గారు అనుకుంటే 2 హెలికాప్టర్లు తెచ్చేయలేరా? సంజయ్ గారు అనుకుంటే సహాయ చర్యల్లో కేంద్ర నిధులను ఇప్పటికిప్పుడుగా 24 గంటల్లో తెచ్చి సహాయక చర్యలను ముమ్మరం చేయలేరా? వారికి ఉన్నటువంటి కేంద్ర బలగాలను డిజాస్టర్ టీంని ఈ రాష్ట్రంలో దింపలేరా? సరే, ఇప్పుడు దింపకుంటే ఆ అపవాదం అంతా కాంగ్రెస్ మీదకి రావాలని, మా మీద వచ్చే ఆ వ్యతిరేకతను వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ఈ పరిస్థితిలో ఇటువంటి చేయడం అనేది చాలా మంచిది కాదనేది నా యొక్క ఆలోచన. ఓకే అనిల్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, అందరికి నమస్తే. ఏంటి రామ్మోహన్ గారు, ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో అదే చేస్తున్నారు అంటున్నారు. కేసీఆర్ గారు నన్ను ఓడగొడితే ఫామ్ హౌస్లో కూర్చుంటాం, ఏం చేస్తాం అన్నారు ఆ రోజున. నిజంగానే ఫామ్ హౌస్ దాటి రావట్లేదా? మరి ఈ రోజున తెలంగాణ ప్రజలు ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు వరదలు వచ్చి కేసీఆర్ గారు ఎందుకు బయటకు రావడం లేదు? ఇది నా మాట కాదు, నా ప్రశ్న కాదు. కాంగ్రెస్ పార్టీ అయితే అండి, బీజేపీ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అడుగుతున్న పరిస్థితి. అసలు కేసీఆర్ బయటకు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు రాజకీయ ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ పెద్దలు గాని పార్టీ పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, నేను ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి నువ్వేం చేయలేదు కాబట్టి నేను ప్రజలు చీత్కరించారు, ఓడగొట్టిరు, నువ్వు ఇంటికాడ కూర్చో, నీ సంగతి తెలుస్తా, మొత్తం నేను అడుగుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో దూసుకెళ్లే విధంగా నేను చేస్తా, మీరు ఎవరు అవసరం లేదని రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భంలో మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు కూడా వారు ముంగలుండి వాళ్ళ మంత్రివర్గాన్ని, శాసనసభ్యులను క్షేత్రస్థాయిలో పర్యటన చేయమని చెప్పాలి, విపత్తులు అంచనా వేయగలగాలి, కేంద్రంలో మోడీ గారితో కొట్లాడి తీసుకురాగల శక్తి ఉండాలి, ఇవన్నీ కావాలి. అవన్నీ వదిలిపెట్టి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తలేరు, వారి కుమారుడు కేటీఆర్ గారు వస్తలేరు అంటే దేని కొరకు వస్తారని మీ దగ్గరికి? మీరు ఒక ప్రతిపక్ష వారి దగ్గరికి కాదు రామ్మోహన్ గారు, ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు? కేసీఆర్ గారు గతంలో చెప్పారు కదా, అంటే నేను మాట్లాడతలేదు, కేసీఆర్ గారు గతంలో ఏం చెప్పారు? ఫామ్ హౌస్ ను వీడి రాను అన్నారు. ఇప్పుడు వరదలు వచ్చిన పరిస్థితుల్లో అవును, అంతకుముందు గతంలో 10 సంవత్సరాల పాటు ఈయనకి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది, ప్రజల ముందుకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. ఇలాంటి టైంలో రాజకీయాలు ఆలోచిస్తారంటారా? చెప్పండి. తప్పకుండా అండి, తప్పకుండా. మా యొక్క 39 మంది శాసనసభ్యులు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరూ కూడా పార్టీ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో వారి స్థాయిని బట్టి, శక్తిని బట్టి ఎక్కడెక్కడ విపత్తు సమయంలో అక్కడ పని చేస్తా ఉన్నారు. నిన్న ఖమ్మం జిల్లాలో మా యొక్క మంత్రులు, శాసనసభ్యులు వెళ్లి ఇక్కడ ఆహార పొట్లాలు అందరికీ, ప్రజలందరికీ అందజేస్తుంటే అక్కడ కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు వారు కాన్వాయ్ పైన దాడి చేసి ఆహార పొట్లాలు పంచకుండా చేసిరు. మరి ఇదెక్కడి నుంచి అండి? ప్రభుత్వంలో ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.
ప్రతిపక్షాలు కావచ్చు, వివిధ ఎన్జిఓస్ కావచ్చు, వివిధ కుల సంఘాలు కావచ్చు, విపత్తు వచ్చినప్పుడు అందరూ కూడా సాయం చేస్తా ఉంటారు. నువ్వు ప్రభుత్వం వేరే వాళ్ళు సాయం చేస్తే నా యొక్క కిరీటం ఎక్కడ ఊసిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే దానికి ఎవడేం చేయలేడు. సంకుచిత మనస్తత్వం గలవారు ప్రభుత్వంలో కూర్చుంటే ఇదే విధంగా తయారవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి శక్తి చాలకపోతే ఇప్పుడు పెద్దలు అంటారు, కాంగ్రెస్ మిత్రుడు ఒక మంచి మాట చెప్పాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి మోడీ గారితో మాట్లాడితే బాగుండే అంటున్నాడు. ఈ యొక్క ఆలోచన విధానం వాళ్ళ యొక్క అధినేతకు ఉండాలి, నాయకుడికి. రేవంత్ రెడ్డి గారు ఈ మాట చెప్పాలి, అన్ని రండి మాజీ ముఖ్యమంత్రి మీరు కూడా రండి, మనం వెళ్లి తెలంగాణ కొరకు కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకొస్తాం, విపత్కర పరిస్థితుల్లో ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు, హెలికాప్టర్లు ఇస్తలేరు, సైన్యాన్ని పంపిస్తలేరు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి తొలగొట్టుకోవాలి. మరి అంత పూర్తి ప్రతిపక్ష నాయకుడిని రామ్మోహన్ గారు, ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది. గతంలో ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సిన వాల్యూ కూడా ప్రోటోకాల్ కూడా పాటించని వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు ఏ రకంగా ఈరోజు కేసీఆర్ గారిని మళ్ళీ అందరిని మీటింగ్కి రమ్మని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎలా పిలుస్తారు? ప్రధానమంత్రి గారిని అంతకుముందు ఆయన గెలవ చేసిన పరిస్థితి మీకు కూడా తెలుసు. వినండి, ప్రధానమంత్రి గారిని కలవకపోవడం అనేది కేసీఆర్ విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అవసరం. రేవంత్ రెడ్డి తీసుకోపోలే ఉద్దేశం లేదు, నో ప్రాబ్లం. కేసీఆర్ గారిని పిలవాల్సిన అవసరం లేదు. మరి మీరు మీ మంత్రివర్గం అందరు కలిసి, సహచర మిత్రులందరూ కలిసి కేంద్రం దగ్గర 8 మంది ఎంపీలు పిలిపించారు. ఇక్కడ నుంచి మనకి 8 మంది ఎంపీలు ఉన్నారు, మరి డబ్బులు ఇవ్వండి సార్ మరి అని మాట్లాడాలి. ఇదే విషయంలో కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నట్టు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నట్టే కేంద్ర సర్కార్ మెడలు వచ్చి సాయం తీసుకొస్తుండే, విపత్తుకు డబ్బులు తీసుకొస్తుండే, సైన్యాన్ని తిప్పుతుండే, పడవలు వస్తుండే, హెలికాప్టర్ అన్ని వస్తుండే. ఇప్పుడు మీకు ఆడరాక మధ్యలో కూడా చందంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. కాబట్టి ఇట్లే కన్నబల్లి మాటలు చెప్పాలి, సహాయం చేయడానికి వచ్చిన ఎన్జిఓ సంఘాలు తరిమి కొట్టాలి, మాజీ ఎమ్మెల్యేలు తరిమి కొట్టాలి, మాజీ మంత్రుల మీద దాడి చేయాలి, ఇవన్నీ బంద్ చేయాలి. ప్రజలకు విపత్తు జరిగిన అందరూ కూడా తన వంతుగా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేయనివ్వాలి కదా. ఆ నెపాన్ని మాజీ ముఖ్యమంత్రి గారి పైన, మాజీ మంత్రి గారి పైన దుబ్బడం ఎందుకండి? ఖచ్చితంగా మీ కార్యకర్తలు ఉన్నారు, మీరు పెద్ద బలగం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు అడిగిన దానికి తప్పితే మిగతావన్నీ చెప్తున్నారు. కేసీఆర్ గారు ఎందుకు బయటికి రాలేదు? దీనికి మీరు సమాధానం చెప్పలేదు. కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తారు, అక్కడ నుంచి ఆరోగ్య పరిస్థితుల వల్ల వారు బయటికి అదే రాలేకపోతున్నారు. అడుగుతున్నాం. గమనించాల్సింది కేసీఆర్ గారికి ఆరోగ్య పరిస్థితులు బాగాలేదన్నమాట. జైలు నుంచి వెళ్ళి మీరు ఒక్క విషయం చెప్తున్నారు, కవిత గారు కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత చక్కగా ఫామ్ హౌస్ కి వెళ్ళి తండ్రి గారిని కలవడం జరిగింది. అది గమనించుకోవాలి. మరి వారి ఇంటిలో కూడా లేరు ఆ రోజు. వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి రావడం లేదు బయటికి. దాంతోనే ఏం కొంపలు అడ్డుకపోతలేవు, ఎక్కడ కూడా ఏం అన్యాయం జరుగుతలేదు. అంతేగాని ఆయన చేసిన శబ్దం వల్ల కాదంటారు మీరు. ఆయన చేసిన శబ్దం వల్ల కాదంటారు రామ్మోహన్ గారు. ఆయన చేసిన శబ్దం వల్ల కాదంటారు. ఆయన ఒక శబ్దం చేశారు కదా, నన్ను కన్నా ఓడగొడితే రాజకీయ ఆరోపణ మాత్రమే, నేను ఫామ్ హౌస్ లోనే ఉంటానని ఆయనే అన్నారు కదా. మాట్లాడిన మాట వాస్తవం అది. దాన్ని బట్టి మరి దాన్ని ఇప్పుడు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారు, రెగ్యులర్ యాక్టివిటీలో పాల్గొంటారు. విపత్తు వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు వెంబడే ఉంటారు, తెలంగాణ ప్రజల యొక్క క్షేమం కొరకే పనిచేస్తారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు విపత్తు వచ్చింది, వరదల్లో 100 మంది మునిగిపోతా ఉన్నారు, నీళ్లలో ఇల్లు కొట్టుకుపోతా ఉన్నాయి, ఆస్తి నష్టం జరుగుతుంది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తెలంగాణకు సంబంధించిన ఎవరైతే ఆస్తి నష్టపోయారో, ప్రాణ నష్టం వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది, వారికి పూర్తి మద్దతు ఇస్తాం. మా క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలు విపత్తు నివారణ కొరకు పనిచేస్తా ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి కార్యకర్తలకు అదే విధంగా సూచించాలి, ఎన్జిఓలను ఆహ్వానించాలి, సామాజిక సేవలో ఉన్నటువంటి పెద్దలను ఆహ్వానించాలి. అందరూ కూడా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినతి చేయాలి. పత్రికాముఖంగా మీ టీవీ మాధ్యమాల ద్వారా స్వచ్ఛంద సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా రండి, ఈ విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొందాం, ఎవరైతే బాధితులో వాళ్ళు ఆదుకుందాం అని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చేది పోయి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, మాజీ మంత్రి అమెరికా పోయిండు, బిడ్డ జైలుకి వెళ్ళి వచ్చింది. ఇవన్నీ పర్సనల్ కామెంట్స్ ఎందుకండి? నీ చరిత్ర తెలియదు ఎవరికి? రేవంత్ రెడ్డి చరిత్ర అందరూ తెలుసు, దేశమంతా తెలుసు. నువ్వు మరోసారి ఈ యొక్క సందర్భంలో మాటలు కావాలి. నువ్వు ఒకవేళ కేసీఆర్ గారి సూచనలు సలహాలు అవసరం ఉంటే వెళ్ళు ఫామ్ హౌస్ కి. ఎందుకు పోవట్లేదు? మరి మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ప్రతిపక్ష నాయకుల హోదాలో మీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారి కండవాగంతో సరిపోయిందా? మరి కాబట్టి ఇటువంటి అంశాలు మాట్లాడడం ఆలోచన చేసి మాట్లాడాలి. అందరూ సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు తీసుకోవడానికి లేరు కాబట్టి మేము ఇవ్వడం లేదు, అది వాస్తవం. ఓకే, మళ్ళీ వస్తాను రామ్మోహన్ గారు మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు అవధాని గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అవధాని గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తేనండి. అవధాని గారు, రాష్ట్రంలో ప్రస్తుతం ఇప్పుడు ఒక విపత్తు వచ్చింది, వరదలు వచ్చినాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండింటిలోనూ వరదలు వచ్చినాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాలు మానేసి ప్రజలను కాపాడాల్సిన పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నిన్న హరీష్ రావు గారి కమెంట్స్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ వారు మాట్లాడుతున్న మాటలను ఎలా చూడాలి? బీజేపీ వారు మాట్లాడుతున్న మాటలను ఎలా చూడాలి? ప్లీజ్. ఏ రాజకీయ పార్టీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం మాట్లాడుకున్న 3 ప్రధాన రాజకీయ పార్టీలు కూడా
అవకాశం వస్తే దేన్నైనా రాజకీయం చేస్తాయి. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు, ఎవరైనా అదే. దానికి ఏమి ఏ పార్టీకి నాయకులు లేదు. ఒకటి. రెండు, కేంద్ర బృందాలు రాలేదు అని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది కూడా తప్పు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ఫీల్డ్. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదో మీడియాలో మాట్లాడుతూ చెప్పారు, హెలికాప్టర్లని రెడీ చేసిన తర్వాత కూడా అవి ఎగిరే పరిస్థితి లేదు వాతావరణ అననుకూలత దృష్ట్యా. ఇప్పుడు హెలికాప్టర్ అక్కడ కూడా వాతావరణ శక్తి లేకపోతే పైలట్ కూడా ఏం చేయలేడు కదా, అండ్ ఎవ్రీబడి నోస్ దట్. అది తెలుసుండి ఇలా మాట్లాడడం ఐ డోంట్ థింక్ ఓకే. అంటే రాజకీయం చెయ్యాలి కనుక కాంగ్రెస్ వాళ్ళు మిడిల్ పార్టీలు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ మీద మాట్లాడతారు. అట్లాగే ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఖచ్చితంగా విజిట్ చేసి ఉండాల్సింది. విజిట్ చేస్తే ఆయన గౌరవం పెరుగుతుంది. అండ్ హార్డ్లీ టేక్స్ ఎన్ అవర్ ఆర్ టూ, అంతే కదా ఆయన రాదలిస్తే. ఎస్, ఆయన రావాలి వద్దు, ఆరోగ్యం బాగోదు, ఇవన్నీ ఓకే. వాళ్ళు పార్టీ వాళ్ళు ఏదైనా చెప్తారు, ఇంకెవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు. బట్ రావాలి అనుకుంటే ఒక కారణం చాలండి, ప్రజలు పలకరించడం. అక్కర్లేదు అనుకుంటే చెప్పడానికి చాలా కారణం ఎవరికైనా దొరుకుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయట్లేదనొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు చేయట్లేదనొచ్చు, బీజేపీ వాళ్ళు చేయట్లేదనొచ్చు. రెండు, ఖచ్చితంగా ఉన్న నాయకుల్లో అంటే బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడుతుంటే హరీష్ రావు ఈజ్ విజిటింగ్, వెళుతున్నాడు, మాట్లాడుతున్నాడు. సరే, హరీష్ రావు వెళ్ళినందువల్ల ఏం జరుగుతుంది, ఏమిటి రాజకీయ, మళ్ళీ దాంట్లో కూడా రాజకీయ విమర్శలు వస్తాయి ఇవన్నీ. కానీ అట్లీస్ట్ హరీష్ రావు ఈజ్ విజిటింగ్. కేసీఆర్ విజిట్ చేసుకుంటే అది ఆ పార్టీకి అడ్వాంటేజ్ అయి ఉంటుంది. వీళ్ళు విమర్శలు అంటే రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నాడు, ఇంకోటి విమర్శిస్తున్నాడు, ఈ విమర్శలు అనేది పక్కనడితే కేసీఆర్ వెళ్ళి ఇట్ విల్ బి అడ్వాంటేజ్ పార్టీ. అది ఆయన చేయలేదు, అది ఆయన వ్యక్తిగతం, ఆయన చెయ్యాలి వద్దు అనేది ఆయన ఉంటుంది. అండ్ సెంటర్ నుంచి అసిస్టెన్స్ రావడం అనేది యూజువల్గా ఎప్పుడు ఏది జరిగినా తాత్కాలికమైన సాయం తక్షణం ఏదో వస్తుందండి. అండ్ వీళ్ళు అడిగినంత సాయం ఎప్పుడూ రాదు. ఎందుకంటే ఇంత నష్టం జరిగింది, ఇంత మొత్తం భరించాలి అని రాష్ట్రం అడుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇటువంటి విపత్తులు జరిగినా ఇంత మొత్తంలో నష్టం అని వీళ్ళు చెప్తారు. అంత మొత్తం కాదు మేము ఎత్తిస్తారు వాళ్ళు అంటారు. ఇప్పుడు వాయనాడుకి సంబంధించి కేరళలో వాయనాడు నాకు తెలిసి ఇప్పుడు కూడా ఇంకా అక్కడ పరిహారం రాలేదు. అంటే ఇది ఫేజ్డ్, మనం ఒక సిస్టమ్ లో పనిచేస్తున్నాం, ఆ సిస్టమ్ లో ఇది ఇలాగా. అవధాని గారు, ఇక్కడ ఒకటి మనం దీన్ని గమనించాలి. బీజేపీ పార్టీ ఏ రాష్ట్రాల్లో అయితే తన యొక్క ఉనికి కాపాడుకుందో, ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ పార్టీ బలం ఉందో ఆ రాష్ట్రంలో మాత్రమే తాను సహాయ చర్యలు చేయడానికి సిద్ధంగా ఉందా? కేంద్రంలో ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీలు కానీ వేరే రాష్ట్రాల్లో పాలన లేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ ఉంది. ఆ పార్టీలకి మొండి చేయి చూపిస్తుంది అనుకోవచ్చా? ప్రజలందరినీ ఒకే రకంగా చూడాల్సిన బీజేపీ పార్టీ అలా చేస్తుంది అనుకోవచ్చా? ఆ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా అలా చేయదండి. అంటే సింపుల్గా ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాం. మనం ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు బీజేపీ గురించి మీరు మాట్లాడారు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ ఫండ్స్ ఎక్కడికి వెళ్ళాయని మనం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల కదా. అంతకుముందు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 7 పైలకి వెళ్ళాయి, అక్కడికి వెళ్ళారు. అంటే ఇది చాలా సహజంగా నన్ను నా ప్రజలు గెలిపించినప్పుడు నా ప్రజలను నేను చూసుకోవాలనే ఫీలింగ్లో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఉంటాడు, ఏ రాజకీయ పార్టీ అయినా ఉంటుంది. తాము ఎక్కడైతే గెలిచామో అక్కడ ఏ పార్టీ అయినా ప్రయారిటీ ఇస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొడగలికి ప్రయారిటీ ఇవ్వట్లేదా? సహజం ఉంది. అంటే మనం అట్లా మాట్లాడుకుందామా, ఇట్లా మాట్లాడుకుందామా, అందరినీ సమానంగా చూస్తున్నాము అని కనుక ఏ రాజకీయ పార్టీ అయినా చెప్తే అది హంబక్కండి, ఖచ్చితంగా కాదు. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. తాము ఎక్కడైతే నెక్కుతున్నామో అక్కడ తమని తాము పటిష్టం చేసుకునే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. దీంట్లో ఎవరికి మినహాయింపు లేదు. అలాగే ఎస్, ఖచ్చితంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళకు కూడా ఇస్తారు. వాళ్ళది ఎప్పుడూ సెకండ్ ప్రయారిటీ కానీ ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఇది వాస్తవం. చాలా సందర్భాల్లో మనం దీన్ని అంగీకరించాం. ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. నేను అనిల్ గారు, ఎస్ అనిల్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్ని రాజకీయం చేయకూడదు అంటున్నారు. కానీ రాజకీయ నాయకులందరూ కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోకుండా తమ పని తాను చేసుకుంటూ వెళ్ళడం వలన ప్రజలకి మంచి జరుగుతుంది కదా. అవును,
మరి దాన్ని అలా చేసుకుని వెళ్లకుండా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ పార్టీ మీద కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది అనుకోవచ్చు? అంటే ప్రభుత్వంలో మీరున్నారు. ఎస్ అనిల్ గారు, ప్రభుత్వంలో మీరున్నారు. ఈ రోజున మోహన్ గారు ఇందాడు అన్నట్టు వారిని కాదని అవకాశం మీకు ఇచ్చారు. మీకు ఇచ్చినప్పుడు మొత్తం బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి మీరే కదా చేయాల్సింది. మీరు ఈ బీజేపీ పార్టీ మీద లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఏం చెప్తారు? తప్పకుండా ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి పూర్తి బాధ్యత మాదే. అది మంచి జరిగినా చెడు జరిగినా బాధ్యత మాదే. నేనేమంటున్నంటే బాధ్యత మాదైనప్పటికీ కూడా వారు ఇప్పుడు 119 నియోజకవర్గాలు ఉంటే 119 నియోజకవర్గాలనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. ఎక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరో అక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అక్కడ జరిగినటువంటి సహాయ చర్యల్లోనే వాళ్ళు పాల్గొనాలి కదా. అక్కడ అడ్మినిస్ట్రేషన్స్ తోని వీళ్ళు కోఆర్డినేట్ చేయాలి కదా. అక్కడికి కూడా ముఖ్యమంత్రి గారే పోలేరు కదా, అక్కడికి కూడా మంత్రి గారే పోలేదు కదా. ఇప్పుడు గజ్వేల్ నది, గజ్వేల్ సమస్య ఉంది, దానికి అక్కడికి ఎవరు పోవాలండి? ముఖ్యమంత్రి గారు అవసరమైన లోకల్ ఎమ్మెల్యే వెళ్ళాలి. ముందు ఎవరున్నారో ఎమ్మెల్యే రియాక్ట్ అవ్వాలి. పోవాలి కదా. సిరిసిల్లకైతే కేటీఆర్ గారు పోవాలి కదా, సిద్దిపేట అయితే హరీష్ రావు పోవాల్సిందే కదా, సూర్యాపేటకి అయితే జగదీశ్వర్ రెడ్డి గారు పోవాల్సిందే కదా. నేను అనేది అనమాట. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ముప్పు కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ ముప్పు, కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ ముప్పు జరిగింది. ఖమ్మం, వరంగల్ లాంటి ప్రాంతాల్లో నగరాలు మునిగిపోయినాయి. కానీ ఒక కాలనీలు వీధులు మునిగిపోయినటువంటి ఏరియాలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. అక్కడ మీ యొక్క సహాయక చర్యలు ఏంటి అంటున్నా, మీకు బాధ్యత లేదా అని అంటున్నా. అది సరే, మీ బాధ్యత లేకున్నా పర్లేదు, ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలను అప్రిషియేట్ చేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి. కానీ మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు అందరు ఇళ్లలో వండుకున్నారు, వాళ్ళు ఏం పని చేస్తలేరు, సహాయ చర్యలు విఫలమైందని బాధితులను మానసిక స్థైర్యాన్ని దిగజార్చే విధంగా మాట్లాడద్దని నా యొక్క విజ్ఞప్తి. ఇంకొకటి చెప్పాలంటే, మీరు మా మీద వాడడం కాదు, ఇది ఒక జాతీయ విపత్తు. జాతీయ విపత్తు జరిగినప్పుడు ఏం చేయాలా? కేంద్ర బలగాల యొక్క సహాయం కూడా పెద్ద సంఖ్యలో ఉండాలి. కేంద్రం నుంచి వచ్చేటటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అయినప్పటికీ కూడా ఓకేనా, హెలికాప్టర్స్ ద్వారా సహాయక చర్యలైనా, ఆర్మీ ఫోర్సెస్ దింపడం అయినా, ఇటువంటి అన్ని కేంద్రంలో ఉంటాయి. హెలికాప్టర్స్ పంపడం అయినా ఇటువంటివి ఉంటాయి. మనకు విజయవాడ రూపం, ఇప్పుడు మీరు పొద్దున్న టీవీలో చూస్తున్నా, విజయవాడలో 6 హెలికాప్టర్లు బీజేపీ ఇచ్చినప్పుడు తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు? ఇది కాదు వివక్ష. ప్రాణాలు పోతా అంటే కూడా అన్నం పెట్టద్దు అనే రాజకీయ లబ్ధి కోసం చూసి అంత కక్షపూరితమైన రాజకీయ వ్యవస్థ అవసరం అండి బీజేపీకి? ఇప్పుడు 2000 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా వచ్చిండు. వెంటనే కనీసం ఒక 500 కోట్లు 1000 కోట్లు రిలీజ్ చేయండి బీజేపీ. అవి రిలీజ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకి రాండి, ధర్నాలు చేయండి, వాళ్ళని నిలదీయండి, వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టండి. ఇప్పుడు మన దగ్గర రూపాయి ఉందా అనుకోండి, అది ఎట్లైనా ప్రజలకు చెందవలసిందే, అది మా ఇంట్లో దాచుకునేది ఏం కాదు. ఎప్పుడన్నా అఖిలపక్ష సమావేశానికి పిలుపుకి మీరు సిద్ధంగా ఉన్నారండి? అఖిలపక్ష సమావేశానికి పిలుపుకి మాజీ ముఖ్యమంత్రిని పిలవడానికి కానీ మీ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడైనా పిలిచారా? ముఖ్యమంత్రి గారు అఖిల పక్షం కాదండి, ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుండి కేసీఆర్ గారిని రమ్మని ఆహ్వానిస్తున్నారు. అఖిలపక్ష మీటింగ్ వచ్చిన హరీష్ రావు గారే వస్తారు, అసెంబ్లీకైనా హరీష్ రావు గారే ప్రాతినిధ్యం వహిస్తారు. 10 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి యొక్క అనుభవాన్ని అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలని స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారా లేదా? మన బీఆర్ఎస్ అన్నగారిని చెప్పండి. వారు కూడా అసెంబ్లీ సమావేశాలు పరిశీలిస్తూనే ఉంటారు కదా. ఒకటి కాదు, రోజుకు 10 సార్లు అడిగారు. వేర్ ఈజ్ కేసీఆర్ అని బోర్డులే పెట్టిండు బయట. రావాలి కదా, ఇంత విపత్తుగారి పరిస్థితుల్లో మీరు మాట్లాడాలి కదా. ఒక ప్రెస్ మీట్ పెట్టి సరే మీరు మీ అనుభవంతో ఉన్న మాటలు చెప్పండి, మమ్మల్ని విమర్శించుడు కాదు. మీరు ఫామ్ హౌస్ల తలుపులు పెట్టేసుకొని మటన్లు చికెన్లు వండుకున్న వాడుకుంటే ఎట్లనండి? పబ్లిక్ రోడ్ల మీద వచ్చి తిండి లేక అల్లాడిపోతున్నప్పుడు మీరు కూడా డిమాండ్ చేయండి. బీజేపీ ఎంపీలను సహాయక చర్యల కోసం ముందు ఒక 1000 కోట్లు రిలీజ్ చేయమని డిమాండ్ చేయండి. కాబట్టి చేయరంటారా? డిమాండ్ చేయరంటారు. ఎందుకు డిమాండ్ చేయట్లేదు అంటారు? అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు రాజకీయ లబ్ధి? ఏం రాజకీయ లబ్ధి? ఈ విపత్తులో
ఏమి రాజకీయ లబ్ధి ఉందంటారు? బీజేపీతో ఏ రాజకీయ లబ్ధి ఉందంటారు అనిల్ గారు? మాట్లాడాలి, ఏమి రాజకీయ లబ్ధి ఉందంటారు? ఇంకేముంటదండి? ఇప్పుడు నేను ఒక సూటి ప్రశ్న మీకే కాదు యావత్ రాష్ట్రానికి ఒక క్వశ్చన్. ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ క్యాడర్ కానీ వీళ్ళందరూ ఒక కూర్చొని మాట్లాడుకుంటే రాబోయే ఎలక్షన్లో మళ్ళీ ఎట్లా గెలవాలి, కాంగ్రెస్ పార్టీని ఎట్లా డిఫేమ్ చేయాలని మాట్లాడుకుంటారు తప్ప కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమైనా మీటింగ్ పెట్టుకుంటారండి? వాళ్ళు పెట్టుకుంటారా? అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రయోజనాల గురించి అంతంత మాత్రాన మాట్లాడినటువంటి పార్టీలు అధికారం లేనప్పుడు పార్టీల యొక్క ప్రజల యొక్క శ్రేయోభిలాషి గురించి మాట్లాడతారని నేనైతే అనుకోను. కాబట్టి దయచేసి కలిసి వచ్చి రాష్ట్రం అంతా విపత్తుకర పరిస్థితిలో ఉన్నది, వాళ్ళకు మానసిక ధైర్యం నింపాలి మనం అందరం. కాబట్టి రాజకీయాలు చేయకుండా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే రాజకీయ పార్టీగా వాళ్ళ హుందాతనాన్ని కాపాడుకునేటట్టు ఉంటుందని నా యొక్క విజ్ఞప్తి. ఓకే అనిల్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రామ్మోహన్ గారు, ప్రస్తుతం కేసీఆర్ గారు గాన బయటికి వచ్చుండి మాట్లాడి ఈ వరదలు రావటం చాలా బాధాకరం, ఇట్లా కాకుండా బయటకు వచ్చి ప్రజలను కలిసి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ అన్నింటిలో విఫలమైందని చెప్పి మాట్లాడటం వలన మిగతా వారు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటం వల్లనే ప్రధానంగా ఈ రచ్చంతా జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు రాజకీయ ఆరోపణలు చేయడం చాలా తేలిక. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో దేశంలో మేమే ఉంటే ఏదైనా పొడుస్తాం నరుకుతాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఎలక్షన్ సమయంలో. వారికి కూడా ప్రజలు నమ్మి ఒక 8 ఎంపీ సీట్లు కట్టబెట్టారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, పెద్ద ఎత్తున ఇక్కడ రాష్ట్రంలో చేయాల్సిన పనులు మొత్తం కావాలంటే కేంద్రంలో మనమే ఉండాలి, రాష్ట్రంలో మనమే ఉండాలి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన అంశాలు మొత్తం నేను 100% పూర్తి చేస్తాను ముద్ర కొట్టేసరికి వారు కూడా నమ్మి వారు మాటలు విశ్వసించి వారికి ఒక 8 సీట్లు ఇచ్చారు, ఒకరికి ఎంఐఎం సీట్. అన్ని మీరు పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యత్వాలు గెలుచుకొని పార్లమెంట్ సీట్లలో ఢిల్లీలో మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఇవాళ బట్టగాల్చి మీదేసి చందంగా కేసీఆర్ రాకపోయా, కేసీఆర్ చెప్పకపోయా, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఇది బంద్ చేయండి ఫస్ట్. మీరు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం 16 మంది ఎంపీలు రేపు పొద్దున ఉదయమే ఢిల్లీ ఎంపీలు ఉన్నారు, ఓకే ఎంపీలు ఉన్నారు, ఓకే ఎమ్మెల్యేగా స్థానిక ప్రజలకు చేయాలి కదా, ఎంపీలు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు అందరూ కూడా స్థానిక ప్రజలకి రియాక్ట్ కావాలి కదా. తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ సోదరుడు చెప్పినట్టు ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం లేని దగ్గర ఎమ్మెల్యేలు గెలిచిరో మిగతా పార్టీ వాళ్ళు తప్పకుండా పనిచేయాలని వారు చెప్తారు. ఇది వాస్తవం. 100% బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తా ఉన్నది ఖచ్చితంగా మనం పేపర్లో చూడొచ్చు. స్థానిక ప్రాంతీయ వార్తలు ఖచ్చితంగా వస్తుంది కూడా. ఎందుకంటే అన్ని స్టేట్ ఎడిషన్ లో రాకపోవచ్చు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బీఆర్ఎస్ గురించి వార్తలు తక్కువ రాస్తారు కాబట్టి అదే విషయం చెప్తున్నాను. తప్పకుండా మా 39 శాసనసభ్యులు 31 మంది ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు అందరూ కూడా ఇందులో స్థానిక సంస్థలు ఎక్కడెక్కడ విపత్తు జరుగుతుందో అక్కడ ప్రజల మధ్యలో ఉన్నారు. ప్రజలకు తమ తోచిన విధంగా అధికారులతో సమీక్ష జరిపి సహాయ చర్యలో పాల్గొంటున్న డౌట్ లేదు. మరి ఇప్పుడు చేయాల్సిందంతా మనము అందరం కలుసుకొని కూడబలుకొని కలిసికట్టుగా ఈ విపత్తు నుంచి ఎట్లా బయటపడాలనేది ఎవరైతే అధికారులో ఆ పార్టీ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. రామ్మోహన్ గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడినా నచ్చని బీఆర్ఎస్ బాస్కి, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి ఈ రోజున ఆయన్ని మెచ్చుకుంటూ ఆయనకి 74 ఏళ్ళు ఉన్నాయి, ఆ రకంగా మీరెందుకు 54 ఏళ్ళకి ఏం చేయలేకపోతున్నారు అని టీజింగ్ లాంటిది ముఖ్యమంత్రిని టీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆయన మెచ్చుకోవడం అంతర్యం ఒకటి గమనించాలి మనం. ఈరోజు భారతదేశంలో యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు కీలక పోషిస్తున్న ఈ రోజు అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి పట్టం కట్టి ఈ రోజు ఢిల్లీ కేంద్రంలో చక్రం తిప్పే విధంగా తయారు చేసి పంపించిన ఆయన. ఆ విషయంలో మనం మెచ్చుకుంటున్నాం కానీ చంద్రబాబు నాయుడు పర్సనల్ గా మెచ్చుకుంటలేం మనం. అక్కడ ప్రజలు వారు కట్టబెట్టిన అంశాలను మెచ్చుకుంటున్నారు. వారి ఢిల్లీలో తెలంగాణ జరిగినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం అయిపోయింది. ఇక్కడ నుంచి వారికి 8 మంది ఎంపీలు గెలిచారు, వీరికి 8 మంది ఎంపీలు గెలిచారని అడుగుతున్నారు. ఎస్ రామ్మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు గెలిచారు, బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలు ఇచ్చారు అంటున్నారు. మీరు 0 అవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? అసలు బీజేపీ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలకు రావడమే ప్రధానంగా, పరోక్షంగా మీరే సపోర్ట్ చేశారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది.
ఇప్పుడు ఆడరాక మధ్యలో కూడా వచ్చిందా కాంగ్రెస్ పరిస్థితి. ఈ రోజు పాలమూరులో రేవంత్ రెడ్డి గారు ఉన్న జిల్లాలో భారతీయ జనతా పార్టీ గెలిచింది పాలమూరు సీటు. వారు ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి మధ్యలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓడిపోతున్నారని తెలిసి ఆయన వదిలిపెట్టేసి సంపద గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మహబూబ్నగర్ సీటు ఓన్ జిల్లా. అక్కడ సిట్టింగ్ ఎంపీ వారి యొక్క అంతకుముందుకు సిట్టింగ్ మల్కాజ్గిరి కూడా వదిలిపెట్టేసిండ్రు. మరి ఈ 2 సీట్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ గెలిపించినట్రా? కాబట్టి ఇది రాజకీయ ఆరోపణలు మనం మాట్లాడితే అది ఎంతవరకు సత్యం అనేది అందరికి తెలిసిన విషయం. కాబట్టి అటువంటి ఆరోపణలు అవసరం లేదు. ఖచ్చితంగా ఉన్న వాస్తవం మాట్లాడాలి. ఇలా భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది పార్లమెంట్ సార్ అనేది ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎట్లా నిర్ణయిస్తే మనం దాన్ని శిరస వహించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీ మాటలు నమ్మిరు ప్రజలు, భారతీయ జనతా పార్టీ మాటలు, కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మీరు అధికారంలో కూర్చోబెట్టిర్రు, రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిర్రు, కేంద్రంలో 8 మంది ఎంపీలు ఇచ్చారు. మీరందరూ పోరాటం చేసి ఈరోజు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళండి, అయ్యా మరి తెలంగాణ పట్టించుకోండి, మీరు ఒక కేంద్రంలో ప్రతిపక్షం ఇండియా కూటమి కదా, మరి మోడీ గారికి మాట్లాడి మాకు డబ్బులు పేరు అడగండి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోవాలి. ఇప్పటికి 12 సార్లు ఢిల్లీకి పోయిచ్చాడు, ప్రత్యేక విమానం వేసుకొని మళ్ళీ ఢిల్లీకి పోవాలి. మంత్రి మార్చాలని ఢిల్లీకి పోవాలి. ఈయన అమెరికా ఎందుకు వెళ్ళారంటారు? ఇప్పుడు మర్చిపోయాను. కేటీఆర్ గారు అమెరికా వెళ్ళేది అనేది ఇది మనం అడగాల్సిన విషయం కాదు, నేను చెప్పాల్సిన విషయం కాదు. ఎందుకంటే ప్రైవేట్ పని ఉండొచ్చు, సొంత పని ఉండొచ్చు, లేదా మిత్ర పెళ్లి ఉండొచ్చు, వివాహకార్యం ఏదో ఒక కార్యక్రమం ఉండొచ్చు. వారు అమెరికా ఎందుకేంది అనేది సబ్జెక్ట్ కాదు ఇక్కడ. అంటే అమెరికాలో ఉన్నా కూడా తెలంగాణ వెళ్ళొచ్చు, తప్పేమి లేదు. రామోహన్ గారు వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ రాష్ట్ర పరిస్థితి ఉన్నప్పుడు ఒక మాజీ మంత్రికి బాధ్యత ఉంటుంది కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు మనం కుటుంబం ఉంది. రామోహన్ గారు ఒక మాట, మన కుటుంబం ఉంది. మనం బాగానే ఉన్నప్పుడు ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్తాం. కుటుంబంలో పరిస్థితి బాగాలేదన్నప్పుడు వెంటనే మన ఊరికి వచ్చేసే ప్రయత్నం చేస్తాం కదా. అదేవిధంగా కేటీఆర్ గారు ఎప్పుడు వచ్చే అవకాశం? కేటీఆర్ గారు సిరిసిల్ల నుంచి హైదరాబాద్ రాలేదు, సిరిసిల్ల నుండి అమెరికా వెళ్ళారు. దానికి ఒక షెడ్యూల్ ఉంటది, ఒక నెల 2 నెలలు అన్ని చేసుకోవాల్సి వస్తుంది. ఆ తతంగం అంతా ఉంటది కాబట్టి అది ఎప్పుడు డిసైడ్ చేయబడిందో తప్పకుండా పోవాల్సిన అంశం ఉంటే పోతారు. కాబట్టి దాంట్లో తప్పకుండా కేటీఆర్ గారు లేనంత మాత్రాన్ని ఇక్కడ ఏం ఆగిపోదు. సహాయ చర్యలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా 24 hours అందుబాటులో ఉండి నాయకులకు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఫోన్లలో తప్పకుండా మా నాయకులు, మా శాసనసభ్యులు అందరూ కూడా మాట్లాడారండి. అక్కడ జూమ్ కాల్ లో నుంచి కానీ అక్కడి నుంచి కానీ మాట్లాడారా? కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గారు మాట్లాడారా? మాట్లాడి మా శాసనసభ్యులతో మాట్లాడడం జరిగింది. ప్రజలకి పిలుపుని ఇచ్చారా? ధైర్యం చెప్పారు ప్రజలకి పిలుపునిచ్చి ధైర్యం చర్యల్లో పాల్గొనమని అందరూ చెప్పడం జరిగింది. అది కాదు, ప్రజలకి డైరెక్ట్ గా ప్రజలతో మమేకమయ్యి ఏదన్నా ప్రజలకి ఒక సూచన చేశారా ధైర్యంగా ఉండండి అని? తప్పకుండా చేస్తారంటే ఆ విషయం కూడా మాట్లాడితే తప్పకుండా అది కూడా చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే తెలంగాణ పార్టీ అంటేనే తెలంగాణ కొరకు, తెలంగాణ ప్రజల కొరకు, వారికి సుభిక్షంగా ఉండే కొరకు పుట్టిన పార్టీ. అంటే ఇప్పటికీ చేయలేదంటారు మీరు, అంతే కదా? ఇప్పటికి మీరు చేయలేదు, అంతే చేస్తారండి, తప్పకుండా చేస్తారు అని చెప్తున్నారు. ఆ విషయం నేనేం చెప్తున్నాను ఒక్కటి విషయం, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడితే విపత్తు తీరిపోతాయని రేవంత్ రెడ్డి గారు చెప్తే ఇమ్మీడియట్ గా మాట్లాడిస్తాం. విపత్తు తీరిపోతాయని రేవంత్ రెడ్డి గారికి కాదండి, రామ్మోహన్ గారు ఇక్కడ మీరు అన్ని కూడా కాంగ్రెస్ కోణంలో ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ కోణంలో ఆలోచిస్తున్నారు. ప్రజలకి ఒక భరోసాగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకి భరోసా కల్పించారు. దీనిలో రేవంత్ రెడ్డి గారు లేదంటే ఇంకొకళ్ళు అనిల్ గారు కాదు కదా. ఎస్ చెప్పండి. నేనేం చెప్తున్నాను, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, పూర్తి బీఆర్ఎస్ కుటుంబం మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కొరకే పనిచేస్తుంది. ఇందులో మళ్ళీ కొత్తగా మేము ట్యాగులు తగిలించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి అవధాని గారితో మాట్లాడదాం. అవధాని గారు, ఇప్పుడు రామ్మోహన్ గారు మాట్లాడింది విన్నారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఏ నాయకుడైనా బయటికి రావాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం అండి, అది ఎవరు వ్యక్తిగతం వాళ్ళ. అంటే ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీ నాయకులందరూ అవకాశాన్ని బట్టి రాజకీయాలు చేస్తున్నారు. దాంట్లో కూడా ఎటువంటి మినహాయింపు లేదు. అండ్ ఈయన చెప్పినట్టు ఓకే, లోకల్గా బీఆర్ఎస్ ఉన్న చోటు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్న చోటు కాంగ్రెస్, బీజేపీ ఉన్న చోటు బీజేపీ చేస్తారా చేయరా అంటే వాళ్ళ అస్తిత్వాలు కాపాడుకోవడానికి ఎవరికి వాళ్ళు చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా చేస్తారు. నిన్న ఏదో బీఆర్ఎస్ వాళ్ళ మీద రాళ్ల దాడి జరిగింది. ఇటువంటి దాడులు ఖచ్చితంగా వాంఛనీయం కాదు, సమర్థనీయం కాదు. ఏదో వెహికల్ మీద దాడి జరిగింది ఇందాక ఆయన చెప్తున్నారు, ఇది ఖచ్చితంగా సమర్థనీయం కాదు. అయితే లోకల్గా ఉంటే
అంటే రెండు గ్రూపులు వచ్చిన తగాదాలు కానీ ఇప్పుడు కానీ ఇటువంటి సందర్భంలో బయటకు వస్తూ ఉంటాయి. అదేమిటంటే ఎమోషనల్ గా వచ్చే ఇది తప్పిస్తే ఇట్స్ నాట్ పెర్మనెంట్ దిస్ వన్. అదేది శాశ్వతంగా అంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఈ పార్టీలో ఉంటారు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆ పార్టీలో ఉంటారు ఇదేం లేదు. అప్పుడు వస్తుంది. అండ్ ఇందాక ఈయన అన్నాడు చూడండి, 16 మంది ఎంపీలు 16 బీఆర్ఎస్కి వచ్చి ఉంటే మెడల్ వచ్చి చేసుకుంటారు. ఇది ఎప్పుడు ఎక్కడ సాధ్యం కాదండి. అన్లెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మీద కేంద్రంలో బీజేపీ ఆధారపడి ఉంది కనుక వాళ్ళ కొంత వేలు జరుగుతుంది. అంటే కేసీఆర్ స్ట్రాటజీ మొదటి నుంచి ఇదే, అవతలవాడు బలహీనంగా ఉంటే మనం బలంగా ఉంటే పని జరుగుతుంది, ఎప్పుడైనా అది జరుగుతుంది. అయితే వీళ్ళు అనేది ఏమిటి, బీజేపీ వాళ్ళు వెళ్ళి అక్కడ ధర్నా చేయాలి, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి చేయాలి. ఏమంటే బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఎవరైనా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఒక మాట గట్టిగా మాట్లాడగలుగుతారా? అట్లాగే బీజేపీలో కూడా ఇవాళ 8 మంది ఎంపీలు ఉండొచ్చు. ఈ 8 మంది ఎంపీలు వెళ్ళి బీజేపీ అధిష్టానం వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేరు కదా. కూడా కాంగ్రెస్ లో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరైనా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఇది ఊరికే మనం మాట్లాడుకోవడానికి, డిబేట్ కి సరదాగా చర్చకి బాగుంటుంది. కానీ ఏ పార్టీలో ఉన్న నాయకులైనా ప్రాక్టికల్ గా జరగదంటారు మీరు. ఓపెన్ ఎవరు మాట్లాడతారండి? ఇప్పుడు ఇది వరకు మనం చూసాం, జనార్దన్ రెడ్డి మళ్ళీ శశిధర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడు. అంటే అట్లాగా ఓపెన్, అంటే వ్యక్తిగతమైన ఎనిమిటీ అని నేను అన్నా, కానీ వాళ్ళకి మంచి ఈక్వేషన్స్ తేడా వచ్చినప్పుడు కంపార్ట్మెంట్ ఓపెన్ గా మాట్లాడే క్యారెక్టర్స్ చాలా రేర్ గా ఉంటాయి. అలా ఉన్న క్యారెక్టర్స్ నాకు తెలిసి గత 20-30 ఏళ్లలో మనం చూసింది వాళ్ళిద్దరిని, జనార్దన్ రెడ్డి మరి శశిధర్ రెడ్డి. ఆ తర్వాత ఇంకెవ్వరు అలా ఏ పార్టీలో అయినా ఇది ఉంటుందండి. ఇవాళ బండి సంజయ్, కిషన్ రెడ్డి వెళ్ళి మోడీతో దెబ్బలాడి వెళ్తారా? కాదు, రిక్వెస్ట్ చేయాల్సింది. మీరు ధర్నా చేయండి, మేము వస్తామంటే ఇది ఊరికే జస్ట్ ఇన్స్టిగేటింగ్ అదర్స్ తప్పిస్తే దీంట్లో ప్రాక్టికాలిటీ ఏం లేదు. వీళ్ళు కనుక ఉద్దేశం ఉంటే ఎస్, ఒక అఖిల పక్షాన్ని తీసుకుని అందరూ ఎస్, ఇప్పుడు మొత్తం ఈ ఎంపీస్ అందరినీ తీసుకుని 16+17 ఎంపీస్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ తీసుకుని ఎస్ ఏది రేవంత్ రెడ్డి కెన్ టేక్ ఎ టీమ్ అండ్ ఇట్ మే ఇంక్లూడ్ ఈవెన్ కేసీఆర్. ఎస్ రైట్. అనిల్ గారు కంక్లూడ్ చేయండి సార్. అనిల్ గారు మా బీజేపీ నాయకులైనా మా సోదరులను అడిగేది నేను ఒకటే, ఇది ఒక జాతీయ విపత్తు కింద వెంటనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రకటించాలి. జాతీయ విపత్తులో భాగంగా ఈ రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులు వెంటనే కేటాయించాలి. అన్కండిషనల్ గా ఫస్ట్ ఒక 1000 కోట్లు రిలీజ్ చేసి ఎక్కడైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టాన్ని పూడ్చే బాధ్యత బీజేపీ ఎంపీలు, అదేవిధంగా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకోవాలి. దానికి కాంగ్రెస్ పార్టీగా ఎంత ఒత్తిడి ఇక్కడి నుంచి అయితే చేస్తుందో అంతకు రెట్టింపు ఒత్తిడి బీఆర్ఎస్ నాయకులు చేయాలి. ఎందుకు బీఆర్ఎస్ నాయకులు అంటున్నానంటే గత 10 సంవత్సరాలుగా బీజేపీ కేంద్రంలో తీసుకున్నటువంటి ప్రతి ప్రతిపాదనకు కూడా సిఫార్సులను అంగీకరించి వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళకు కొద్దిగా దోస్తాను ఉన్నది. ఆ దోస్తాన్ను ఇప్పుడు తెలంగాణ ప్రజల యొక్క బాగు కోసం వాడితే బాగుంటుందని నేను మా సోదరులను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఎక్కడైతే సహాచర్యలు అవసరం ఉన్నదో అక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సహాయ చర్యలో పాల్గొని ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉంది. అందరం సమిష్టిగా రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రథమ అవధిగా పెట్టుకొని ముందుకెళ్ళి జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేయాలని, దీంట్లో అందరూ కలిసి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే అనిల్ గారు. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యొక్క సంక్షేమం కొరకు పనిచేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తప్పకుండా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొని వస్తాం. తెలంగాణ రాష్ట్రం యొక్క విపత్తు నివారణలో కాంగ్రెస్ పార్టీతో పాటు మేము కూడా కలిసి పనిచేస్తాం. ఇంకా మీరు చెప్పినట్టుగా మీకన్నా 2 గంటలు ఎక్కువనే పనిచేస్తాం. క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలందరూ కూడా పార్టీ ఇదే దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎక్కడెక్కడ విపత్తులు ఉన్నాయో అక్కడ ఇమీడియట్ గా కార్యక్రమాల్లో పాల్గొనండి, విపత్తు నివారణలో పాల్గొనని చెప్పడం జరిగింది. మా పార్టీ శ్రేణులు మొత్తం అందులో నిమగ్నమైనారు.
తప్పకుండా మీరు చెప్పినట్టుగా కేంద్రం నుంచి మనకు రావాల్సింది ఎంబడే రావాల్సింది మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో ఈ రోజు 3వసారి అధికారులకు వచ్చినా భారతీయ జనతా పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది కాబట్టి ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు తన వంతు పెద్దన్నగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి చోటేబాయి గారు కూడా బడేబాయి గారు ఇమీడియట్ గా డబ్బులు తీసుకురావాలని, దానికి మా వంతు ఏమైనా ప్రెజర్ కావాలని తప్పకుండా చేస్తాం మేము కూడా చెప్తా ఉన్నాం. తప్పకుండా రాష్ట్రంలో ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి గారు చేసే తక్షణ చర్యలు కూడా ఎంబడే చేపట్టి వాళ్ళ ప్రజలకు మంచినీరు గాని, కరెంటు పునరుద్ధరణ గాని, అదేవిధంగా ఆహార పొట్లాలు గాని ఇమీడియట్ గా పంపిణీ చేసి వాళ్ళు అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉంది. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి సహాయక చర్యలు పాల్గొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సరిగా కరెక్ట్గానే చెప్పారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే మిగతా బీఆర్ఎస్ పార్టీ కానీ గెలిచిన మిగతా వాళ్ళందరూ కూడా ప్రజలందరికీ కూడా కరెక్ట్గా చేస్తున్నారంటారా, ఆదుకుంటున్నారంటున్నారా ఆ టైంలో, ఇప్పుడున్న టైంలో? తప్ప ఎందుకంటే ప్రభుత్వం కాబట్టి శాసనసభ్యులు ఇమ్మీడియట్ గా ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే ప్రభుత్వం వేరు శాసనసభ్యులు వేరు పార్టీ అయినప్పుడు కొంచెం అధికారులు ఉదాసీనంగా ప్రవర్తించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి లోట్లు ఏమైనా ఉంటది. కానీ మా యొక్క పార్టీ శాసనసభ్యులు గెలిచిన వారు పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నారు. వారికి అధికారులు కొంచెం సహాయం చేసినప్పటికీ కూడా అందరు కూడా క్షేత్రస్థాయిలో పని చేస్తా ఉన్నారు. ప్రజల సంక్షేమం ముఖ్యం అండి. మా ఇంట్లో రాజకీయం గానీ వేరే మాటలు ముఖ్యం కాదు. కాబట్టి ఎక్కడైతే విపత్తు జరిగిందో అక్కడ నివారణ చర్యలు గజ్వేల్ పరిస్థితి ఏంటండి? గజ్వేల్లో ఎవరు చూస్తున్నారు, సిరిసిల్ల ఎవరు చూస్తున్నారు? తప్పకుండా పార్టీ క్యాడర్ అంతా పెద్దల సూచన మేరకు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన మేరకు పార్టీ క్యాడర్ పనిచేస్తుంది. అక్కడ స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులందరూ బీఆర్ఎస్ పాలే ఉన్నారు. కాబట్టి అందులో ఎక్కడ కూడా సహాయానికి ఇబ్బంది లేదండి, పని నడుస్తాం. ఓకే, అవధాని గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా ఒక గాడిని పెట్టి తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే ఏ పార్టీలైనా, రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినవి కావచ్చు, ఇవన్నీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని అభివృద్ధి దిశలో ముందుకు వెళ్ళాలి అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అంటే ఆల్రెడీ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నట్టు, ఒకటి అందరినీ కలుపుకోవడం ఉంది. రెండు, ఈ నాయకులు రాజకీయాలని తాత్కాలికంగా పక్కన పెట్టగలరా నేను ఇది సందేహం. రేవంత్ రెడ్డి కామెంట్ చేయగానే హరీష్ రావు రెస్పాండ్ అవుతాడు, లేదా కేటీఆర్ రెస్పాండ్ అవుతాడు. అది చాలా సహజంగా జరుగుతుంది. అండ్ అసలు ప్రతిపక్షాన్ని కామెంట్ చేయకుండా నా పని నేను చేసుకుపోతాను అనే పరిస్థితిలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తే, నేను కూడా బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ తప్పనిసరిగా ఆయన ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ లీడ్ తీసుకోవాల్సింది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి. ఎందుకంటే హీఈస్ ది లీడర్ ఆఫ్ ది స్టేట్ అండ్ హీఈస్ ది చీఫ్ మినిస్టర్. కనుక ఓకే, మీరు వస్తే రండి. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, కలిస్తే మేము 105 మంది లేకపోతే 100 మంది అని ఇంతకుముందు దీంట్లో ఉంది కదా, భారతంలో చెప్పుకొస్తాం. నాకు ఓకే రైట్, మీరు వస్తే మీతో పాటు కలిసి, మీరు రాకపోతే మా అంతటమేగా, బికాస్ వీఆర్ ఇన్ ది గవర్నమెంట్ విల్ వర్క్ అంటే ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా విమర్శలు పక్కనెట్టి ఆ పంథాలోనే నడవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అవతల పని చేసుకుంటూ పోతే నువ్వు కామెంట్ చేస్తే జనాలు పట్టించుకోరు. యూ హ్యావ్ టు గో ఎలా ముఖ్యం. అదే పరిస్థితి నడుస్తుంది. నా లెక్క అయితే రేవంత్ రెడ్డి మిగిలిన వ్యవహారాలు అన్నీ వదిలేసి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతే వీళ్ళు కూడా అదే పంథాలోకి వస్తారు, నా లెక్క. ఓకే, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు అవధాని గారు, ధన్యవాదాలండి అనిల్ గారు, ధన్యవాదాలండి రామ్మోహన్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయ పార్టీలు రాజకీయం చేయకుండా ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే ఏంటి, సామాన్య ప్రజానికం అయితే ఏంటి, అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని జిల్లాలు, ఖమ్మం జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ కొన్ని జిల్లాలు చాలా దెబ్బతిన్న పరిస్థితి. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకుండా ప్రజా ప్రయోజనం కోసమే అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వాన్ని చేస్తున్న మంచిని అప్రిషియేట్ చేసే విధంగా ఉండాలి. కానీ మీరు చేయలేదు అని ఎంత మంచి పని చేసినప్పటికీ ఏదో ఒక రకంగా టీచ్ చేసే విధంగా చేస్తే ప్రభుత్వానికి కూడా అది ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితులను కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. మరి రానున్న రోజుల్లో మరి తెలంగాణ అభివృద్ధి సాధనకై ప్రభుత్వం కూడా ముందు అడుగు వేయాలని, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ పాత్రని